ఈ 50వ కరణానికి వచ్చినప్పుడు ఇంట గెలిసి రచ్చ గెలవాలి. సో, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి కూతురు సునీతక్కకి సంబంధించి ఆహ్, తనంత పవర్ పాయింట్ ప్రజెంటేషను, తన వీడియోలు, తన ప్రెస్ మీట్లు ఏదైతే ఉన్నదో, తను ఢిల్లీ దాకా వెళ్ళింది. అనేక ప్రెస్ మీట్లు పెట్టింది. దాన్ని ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుని, సహజంగానే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటది. దాన్ని నువ్వు ఆహ్, స కూర్చొని సెట్ చేసుకోలేకపోయావు. సో, అది ప్రజల్లో నీ ఓటమికి ఒక కారణంగా నేను చెప్తా ఉన్నాను. సో, ఇంట్లో మహిళలు ఇంట్లోకి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోలేనోడు బయట సమస్యలను ఎలా పరిష్కరించుతాడు అనేది ఇదిగా ఉన్నది. 50కి సంబంధించి ఏబీసీడీఈఎఫ్ అనుకోండి. ఇవి 50 నీ ఓటమికి 50 కారణంగా చెప్తున్నాను. ఇందులో మళ్ళీ ఉపకారణాలు గూడా చెప్పాను. సో, అది ప్రధానంగా ఉన్నది. సో, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. అధినాయకుడు నువ్వు గాబట్టి. నీ కోర్ కమిటీ, నీ నమ్మకస్తులు బొత్స సత్యనారాయణ గారు లాంటోళ్ళు, ఇంకా చాలామంది నువ్వంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఉన్నటువంటి చాలామంది, నువ్వంటే ప్రాణం ఇచ్చే క్యాడర్ చాలామంది ఉన్నారు. సో, ఇన్ని చేసినా నీ 40% ఓటు బ్యాంకు తగ్గలేదని నువ్వు అనుకుంటున్నావు. సో, గెలుపోటములు సహజమైనప్పటికీ కూడా మరి అది నిలుపుకోవటం కూడా చాలా కష్టంగా కూడుకున్నది. సో, ఇది 50వ కారణానికి సంబంధించి ఇది నేను తెలియజేస్తా ఉన్నాను. 51వ కారణం వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సో, ఆహ్, ఏదైతే ఉన్నదో నువ్వు తేల్చలేకపోయావని బయట టాకు. సో, ఆ విధంగా లా అండ్ ఆర్డర్ ఇదయిందనేది. ఇక 52వ కారణం మీదకొచ్చినప్పుడు నీ మీద గూడా కొన్ని కేసులున్నాయి. అయి ఉండొచ్చు, పోవచ్చు గూడా. సో, సెంట్రల్ గవర్నమెంట్‌తో ఉండే సంబంధాలను బట్టి ఉంటున్నాయనేది బయట వినపడుతుందనమాట. ఇది గూడా 52వది ఇది గూడా ప్రతిపక్షాలు నీ మీద టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. నువ్వు విదేశాలకెళ్తావని, ఇంకా రకరకాల ప్రచారాలు జరిగినాయి. అది గూడా 52వ కారణంగా చెప్తున్నాను. 53వ కారణం వై నాట్ 175 అని అంత లెక్కలేనితనంగా నీ ఇంటర్వ్యూస్ ఉండేవి. 175 ఎందుకు రావని. జనరల్‌గా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపురం గాని, సీబీఎన్ పోటీ చేస్తున్నటువంటి కుప్పం గాని ఓడిపోయిన సందర్భమే లేదు. నువ్వేదో మున్సిపాలిటీలు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశావు, కొంత అభివృద్ధి చేశావు, దాన్ని నేను కాదంటలేదు. కానీ వై నాట్ 175 అంటున్నావు. సో, నీ క్యాడర్‌కి అది ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగా ఉంటది గానీ, అవతలోళ్ళకి కొత్త ఉడికిపోతుంటది. ఇంకా రెచ్చిపోతా ఉంటారు. సో, దీన్ని సీబీఎన్ మామూలోడేం కాదు, మేధావి. ఇవన్నీ చూడడా? నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి నువ్వు దిగిపోతే తనే గాబట్టి, సహజంగా ఆ ప్లేస్‌లో ఎవరున్నా గూడా, నువ్వున్నా, నేనున్నా, ఇంకొక మల్లయ్యన్నా, ఎల్లయ్యన్నా, పుల్లయ్యన్నా, వెంకయ్యన్నా, శ్రీనివాసులున్నా, వెంకటేశ్వర్లున్నా, ఇంకొకళ్ళున్నా ఎవరున్నా గూడా ఆ ప్రయత్నం జేస్తారు. సో, నువ్వు అన్నటువంటి మాటలవి. కానీ సీబీఎన్ ఎప్పుడు మాకు 160+ వస్తాయంటూ ఉండేవాడు. సో, సీబీఎన్ అంటేనే సర్వేలకు పెట్టింది పేరు. చాలా సర్వేలు చేపించుకుంటూ వచ్చాడు. అది 53వ కారణంగా నేను చెప్పదలుచుకున్నాను. సో, నీ ఓవర్ కాన్ఫిడెన్సే నిన్ను దెబ్బతీసింది. ఇది 53వ కారణం. అందులో ఏబీసీడీఎఫ్ పెట్టుకోండి. 53 కంటే ఇక అదనంగా ట్యాగ్‌గా అని ఓటమి కారణాలుగా. 54వదొచ్చినప్పుడు నువ్వు ప్రపంచ రాజకీయాలకు పెద్ద బాలశిక్ష. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పొరపాట్లు చాలామందికి గుణపాఠంగా ఉంటాయనేది. 55వది నువ్వు సైకో అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండేది. సైకో అంటే మానసికంగా స్థితిమంతుడు కాకపోవటం. అదొక మానసిక రోగం అనేది. కానీ నీ మీద ఇటు తెలంగాణ రాష్ట్రంలో గాని, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, నీ మీద జరిగినటువంటి దీన్ని కౌంటర్ నీవు గాని, నీ క్యాడర్ గాని ఎక్కడా చేసినట్టుగా నాకు కనిపించలా. సో, ఇది 55వ కారణం. చేసుంటే దాన్ని కౌంటర్ చేసుంటే బాగుండేది. ఈ 56వ కారణం నువ్వు గుణపాఠం కావాలని నీ మీద జరిగిన నెగెటివ్ ట్రోలింగ్‌ని నువ్వు తిప్పికొట్టలేకపోయావు. అది నువ్వు గాని నీ సోషల్ మీడియా చేయలేదు. ఇది 56వ కారణం. ఇక 57వ కారణానికొచ్చినప్పుడు జనరల్‌గానే పోయినసారి ఎన్నికల్లో నీకు తెలుగుదేశం పార్టీకి కేవలం 2.5% ఎంతో తేడా ఉన్నది. సో, దీన్ని నువ్వు ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళకపోవటం నీకు జరిగినటువంటి ఇది. ఇక 58వ కారణం ఏదైతే ఉన్నదో సీబీఎన్ ఓడిపోతే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఉన్నదో తను ఓడిపోతే ఏమైనా కేసులు అయితాయని తన టైప్ అయిన నేపథ్యం ఉన్నది. దాంతో పాటు గెలిచినా కూడా నిధులు తెచ్చుకోవాలి. సో, అంత వ్యూహాత్మకంగా సీబీఎన్ అప్రమత్తంగా ఉన్నారనేది బయట ప్రజల నుంచి వినపడే మాట. సో, ఏ విధంగా అయినా రాష్ట్ర ప్రయోజనాలు, తన ప్రయోజనాలు అన్నీ దాగి ఉన్నాయనేది ఇందులో అర్థమవుతా ఉన్నది. సో, జనరల్‌గా సీబీఎన్ అనే కాదు, నీ మీద కూడా రేపు కేంద్ర ప్రభుత్వం కేంద్రంతో మంచిగా ఉండకపోతే నీ మీద కూడా కేసులెత్తాయి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి, సీబీఎన్‌కి సంబంధించిన వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు ఉన్నోళ్ళ మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ టార్గెట్ చేస్తోంది. కేసులు పెట్టుకుంటూ వస్తుంది. సీబీలు, ఈడీల పేరుతోని. సో, అదొక ప్రభుత్వ రంగ
మంత్రిత్వ శాఖలాగా పనిచేస్తున్నాననేది వినపడుతున్నది. సో, అందుకోసం సీబీఎన్ తన జాగ్రత్తలు తను తీసుకున్నాడు. సో, నువ్వు ఆ జాగ్రత్తలు పాటించలేకపోయావనేది అర్థమవుతా ఉన్నది. ఇక 59వ కారణానికొచ్చినప్పుడు సో, బీజేపీ అనేది కొంత బలమైన పార్టీ. నువ్వు గూడా పొత్తులో పెట్టుకొనుంటే కొంత బాగుండేది. ఆ విధంగా నీకు నష్టం జరిగిందనేది తెలియజేస్తున్నాను. ఇక 65 నీ పాలనలో 5 ఏళ్ల పాలనలో అంతకుముందు నీ మీద కేసులు అయి నిలబడితే కొట్టేస్తారో తెలియదు. కాలం నిర్ణయించింది. కానీ నీ 5 ఏళ్ల పాలన ఏదైతే ఉన్నదో నీతి నిజాయితీతో కూడినది. కానీ దాన్ని నువ్వు చెప్పుకోలేకపోయినావనేది నీ కారణం నేను చెప్పదలుచుకున్నాను. 61వది కొంతమంది మంత్రుల్ని షిఫ్ట్ చేసే అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో 2.5 ఏళ్ళు ఒక మంత్రి, వీళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకో మంత్రి అనే పద్ధతి అంత బాగాలేదు. సో, దీనివల్ల 62వ కారణం, దీనివల్ల నువ్వు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనేది చెప్పదలుచుకున్నాను. ఇక 63వ కారణం మహిళలకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు సరిగా డీల్ చేయలేకపోయావు. ఆ విధంగా ఆహ్, వాళ్ళకి కొన్ని అంటే సమాజంలో మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. కొన్ని కొన్ని రేపులు, అటెంప్ట్ రేపులు, లైంగిక అత్యాచారాల కేసులో నువ్వు కావాల్సినంత రియాక్ట్ కాలేదనేది. కొన్ని చట్టాలు తీసుకొచ్చినా గానీ, నీ మీద జరిగినటువంటి లేకపోతే నీ ప్రభుత్వం మీద జరిగిన ట్రోల్‌ని నువ్వు ఎదుర్కోలేకపోయావనేది అర్థమవుతా ఉన్నది. ఆ విధంగా మహిళల లోకానికి నువ్వు కొంత దూరమైనవనేది అర్థమవుతా ఉన్నది. దాని తర్వాత 64వ అంశానికొచ్చినప్పుడు, 64వ అంశానికి సంబంధించొచ్చినప్పుడు, నిరుద్యోగానికి సంబంధించి ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేయలేదని నీ మీద జరుగుతోంది. బాబొస్తే జాబొస్తే అనేటువంటి క్యాంపెయిన్‌ని నువ్వు తట్టుకొని నిలబెట్టలేకపోలేవు. ఆ విధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి నువ్వు ఒకవైపు మహిళలకి సపోర్ట్ ఇచ్చినా గూడా, ఆ ఇంట్లో మహిళలకి ఇది జేశావు. అమ్మఒడి ప్రోగ్రామ్‌తోనే. కానీ ఆ ఇంట్లోనే వాళ్ళ అన్నో, తమ్ముడో, మరిదో ఎవరో ఒకళ్ళు నిరుద్యోగులున్నారు. ఆ విధంగా ఆ ఓట్లన్నీ నీకు పడకపోవడానికి అదొక కారణంగా కనపడతా ఉన్నది. సో, దాంతోని పాటు ఏదైతే ఉన్నదో ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు గాబట్టి నీకు కొంత మేలు జరిగిందనేది ఇక్కడ కేసీఆర్ ఓడిపోవటం గూడా నీ ఓటమికి ఒక కారణంగా చూపిస్తా ఉన్నారు. దాంతోని పాటు 66వ కారణం ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్ల ఇక్కడ తెలంగాణ నుంచి నీకు రావాల్సినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకా సపోర్టింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ వచ్చుండేది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, అది సీబీఎన్ శిష్యుడు కావటం నీకు కలిసి రాలేదనేది బయట ఉన్నటువంటి నానుడి. ఆ పాపం పుణ్యం దేవుడికే తెలియాలి. ఇక 67వ కారణానికొచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో జనసేనను తక్కువ అంచనా వేశావు. సో, దానికోసం మొక్కుబోర్లా పడ్డావు. ఇది 67వ కారణం. ఇక 68వ కారణం బీజేపీని పొత్తులోకి నువ్వు కేంద్రంలో మద్దతిస్తా ఉన్నావు. మద్దతు ఇవ్వటం వల్ల ఒకవైపు నీకు మైనారిటీ ఓట్లు దూరమయ్యారు. రెండో వైపు బీజేపీ నిన్ను ఓడించడానికి పొత్తు ధర్మం పాటించారు. ఆ విధంగా 68వ కారణం నీ ఓటమికి దారితీసింది. ఇక 69వ కారణానికొచ్చినప్పుడు బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో నిధులిస్తాయి కాబట్టి అది గూడా టీడీపీ అండ్ బీజేపీ కూటమి ఉపయోగపడుద్దని చెప్పేసి ఓట్లేశారు. అది వల్ల కూడా నువ్వు ఓడిపోయావు. అదొక కారణంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ 70వ కారణానికొచ్చినప్పుడు కాపు సంఘాలు తెగబడి పనిచేసినాయి. సో, వాళ్ళు ఓనుగుని నిలబడేవాళ్ళు. సో, ఇది నువ్వు నీ టీమ్స్ గమనించకపోవటం అది నీకు సంబంధించిన అంశమే అది. ఈ 71వ కారణానికి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి చాలా రోజులు వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఆంధ్రాలో ఉన్న శక్తులు కూడా అవన్నీ కూడా ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న శక్తులు పనిచేసినాయి. దీన్ని గమనించలేకపోయావు అనేది అర్థం చేసుకోవాలి. సో, నీవి మంత్రులు తెలంగాణకు వస్తే లేకపోతే అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇక్కడ నీకు ఎలాంటి బలం లేకపోయింది. ఓన్లీ రెడ్డి సామాజిక వర్గాలు తప్ప నీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వస్తే ఖచ్చితంగా అటాక్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అది నువ్వు గమనించలేకపోయావు. ఇది 72వ కారణంగా చెప్తున్నాను. ఈ 73వ కారణం వైఎస్ షర్మిలక్క పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. మీ కుటుంబ కారణాలు ఏమన్నా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రతిదీ టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రతిదీ అణువణువున మైక్రోస్కోప్లో పెట్టి ల్యాబ్ టెస్ట్ లాగా చేసి అణువణువున చేసింది. ఆ డ్యామేజ్ కూడా నీ ఓటమి కారణంగా 73వ కారణంగా చెప్తున్నాను. ఈ 74వ కారణంగా చెప్పాల్సి వచ్చినప్పుడు సో, బాగా సంపాదించుకున్నాడు, నీ మీద అవినీతి ఆరోపణలు బాగా సంపాదించుకున్నాడు అనేది ఒక కారణంగా కనపడ్డది. సో, ఇక 75వ కారణంకి వచ్చినప్పుడు ఇసుక సంబంధించి భవన నిర్మాణ కార్మికుడు నువ్వు చేయాల్సినంత చేయలేదు, ఇసుక దొరకలేదని. సో, భూగర్భ జలాల కోసం నువ్వు చేసింది కూడా నీ మీద నెగిటివ్ ట్రోలింగ్ అయింది. ఇక 76వ అంశానికి వచ్చినప్పుడు యువత, మహిళలు వీళ్ళు దూరం అయిపోయారు. అదేవిధంగా రెడ్లు దూరం అయ్యారు.
కమ్మలు నువ్వంటే పడదు. కాపులు నువ్వంటే కొంతమంది ఏదో ఉన్నారులే గానీ, ఇంపాక్ట్ చేయగలిగినటువంటి వర్గాన్ని నువ్వు చేయలేకపోయావు. సో, ఇయన్నీ 76కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌గా చూసుకోండి. సో, 77వ కారణానికొచ్చినప్పుడు ఆహ్, క నువ్వు నమ్మినటువంటి క్రిస్టియన్ వర్గాలు నీకు ఓట్లేయలేదు. ఇది ప్రధానంగా 77వ కారణంగా చెప్పదలుచుకున్నాను. ఇక 78వ కారణంగా వచ్చినప్పుడు మైనారిటీలకు సంబంధించి క్రిస్టియన్సే కాకుండా ముస్లిమ్స్ గూడా నీకు అనుకున్న స్థాయిలో ఓట్లు పడలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇక 79వ కారణం ఆహ్, ఆహ్, ఏదైతే ఉన్నదో మాదిగ, మాల సామాజిక వర్గాలు నీకు ఓట్ బ్యాంక్‌గా ఉన్నాయనేది గత ఎన్నికల్లో. కానీ ఈ బీజేపీ ఉండటం వల్ల బీజేపీ తెలంగాణలో, ఆంధ్రాలో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆహ్, ఎంఆర్‌పీఎస్ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఆ ఎంఆర్‌పీఎస్ ఉద్యమానికి సంబంధించి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ చేస్తే ఉపయోగం జరుగుతుందని నమ్ముతా ఉన్నారు. అందువల్ల దళిత సామాజిక వర్గం ఓట్లు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లన్నీ నీకు వ్యతిరేకంగా పడ్డాయి. నిన్ను ఓడించేందుకు పడ్డాయి. అటు బీజేపీకి సంబంధించి. సాక్షాత్తు మందకృష్ణ మాదిగ వచ్చేసి చెప్పడం జరిగింది. ఇది 79వ కారణంగా ఉన్నది. 80వ కారణంగా వచ్చి 80వ కారణం బీజేపీ తరపున విమానాల్లోనే తిరిగాడు. చాలా సందర్భాల్లో మా ఖమ్మానికి సంబంధించి కూడా ఫ్లైట్ టికెటే బుకింగ్ చేసిన వాళ్ళు నాకు బీజేపీ వాళ్ళు చెప్పారు కలిసినప్పుడు. సో, వాళ్ళు చెప్పిన బీజేపీ మిత్రులు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు గ్రూప్ ఆఫ్ మీటింగ్స్‌లో. సో, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ తిరగటం నీకు దళిత ఓట్ బ్యాంకు గండిపడ్డది. ఆ విధంగా నీ ఓటమికి దారితీసింది. సో, ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి క్యాంపెయినర్‌గా మందకృష్ణ మాదిగ పనిచేశాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్యాంపెయినర్‌గా మందకృష్ణ పనిచేశాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీజేపీ ఏబీసీడీ చేస్తానటం, చంద్రబాబు సాక్షాత్తు మా ఎంఆర్‌పీఎస్ ఉద్యమాన్ని బలపరిచి ఏబీసీడీల వర్గీకరణకు ఒప్పుకున్నాడు అని చెప్పేసి పోవటం, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గానికి ఎంఆర్‌పీఎస్ వాళ్ళకి చాలా కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఓట్ ట్రాన్స్‌ఫర్ అయిపోయిందనేది చెప్పక తప్పదు. ఆ విధంగా 80వ కారణం అదొకటిగా చెప్తా ఉన్నాను. ఈ 81వ కారణానికి సంబంధించి నీకు మాదిగ సామాజిక ఓట్లు పడిపోయినా మాల సామాజిక ఓట్లు పడాలి. కానీ అది కూడా పడలేదు. సో, దాని తర్వాత 82వ అంశానికి వచ్చినప్పుడు గిరిజనులు కూడా నీకు దూరం అయ్యారు. సో, ఆ విధంగా నువ్వు నష్టపోయావనేది చెప్పదలుచుకున్నాను. సో, ఇది కూడా నీ ఓటమికి కారణంగా చెప్తా ఉన్నాం. సో, కారణాలైనప్పటికీ 100 కారణాలు ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చాం. 82 అయినా ఉపవిభాగాలతో చెప్పుకుంటూ వచ్చాం 100 కారణాలు. ఇవన్నీ నువ్వు చూసుకోలేకపోయావు కాబట్టే ఓడిపోయావు. కేంద్రంతోని అక్కడ ఉన్నటువంటి పద్ధతులు, కేంద్రంతోని నువ్వెవరు మద్దతు లేకుండా ఉండటం. సో, ఏ పార్టీ మద్దతు లేకుండా ఉండటం. దాంతో పాటు జగన్‌కి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేసిన క్యాంపెయినర్స్‌గా సిపిఐ, సిపిఎం వాళ్ళున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీని అంత తీవ్ర స్థాయిలో విమర్శించకపోయినా ఓడిపోవాలని కోరుకున్న దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో, ఆ విధంగా కూడా నీ ఓటమికి ఇది 83 కారణంగా ఉన్నది. ఇక 84వ కారణంగా వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని నువ్వు ఐడెంటిఫై చేసి పరిష్కారం చేయలేదనేది ప్రధానంగా ఉన్నది. సో, 85వ అంశానికి వచ్చినప్పుడు 85వ అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేల సీట్ల మార్పు ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఇక్కడ లోకల్‌గా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఇతర సీట్లకు మార్చావు. వాళ్ళు సంబంధించి ఓడిపోయా. అక్కడ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. అది నీకు నష్టం చేసిందనేది ఇది 85వ కారణంగా చెప్తున్నాను. 86వ కారణంగా ఏదైతే ఉన్నదో టీడీపీ నుంచి వస్తే కొంతమందికి టికెట్లు ఇచ్చావని అంటున్నారు. సో, వాళ్ళు ఎన్ని గెలిచారనేది నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు గెలిచిందే 175లో 11 సీట్లు కాబట్టి. సో, అది కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక 87వ కారణానికి సంబంధించి వచ్చినప్పుడు 87వ కారణంలో మమ్మీ ఎవరైతే ఉన్నారో విజయమ్మ నీకు క్యాంపెయిన్ ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు తన ఆశీస్సులు నీకు అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు కానీ బహిరంగంగా మీటింగ్‌లలో ఎక్కడ పాల్గొన్నట్టు ఈ సందర్భాలు కనపడలా. ఇక 88వ కారణానికి వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి అమ్మ, ఆ అక్క వచ్చి నీకు క్యాంపెయిన్ చేసేది ప్రతి ఎన్నికలో. ఈసారి నీకు చేయలేదు. అదొకటి కూడా కారణంగా కనపడతా ఉంది. సో, 89వ కారణానికి వచ్చినప్పుడు సో, టీడీపీ అన్ని శాయశక్తులు చేసింది. చావో రేవో తేల్చుకునే పరిస్థితి ఉన్నది. కానీ నీ క్యాడర్ నిర్లక్ష్యం ఉన్నది. ఇది గమనించాల. ఇక 90వ కారణానికి వచ్చినప్పుడు జనసేన కూడా చావో రేవో తేల్చుకుందాం అనే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పోయినసారి 2 ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు క్యాడర్ అంతా కష్టపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 91వది సాక్షాత్తు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయలేదు. ఎవరికి మద్దతు ఇవ్వమని కూడా చెప్పలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎంత తలమునకలైందో
తన అధికారం రావడానికి ఎంత పట్టుదలగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది నువ్వు గమనించడం లేదు. ఇది కూడా ఒక కారణంగా ఉంది. 92వ కారణానికి వచ్చినప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేయటం, ఆ క్యాంపెయిన్‌లో నిన్ను ఓడించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చేయటం నీ ఓటమికి కారణంగా ఉన్నది. ఈ 93వ కారణానికి వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ వచ్చి ఇది చేయటం, క్యాంపెయిన్ చేయటం నీ ఓటమికి కారణం. అదేవిధంగా 94వ అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ఆ టీడీపీకి పొత్తులో పురంధరేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె కావటం, తనకు కూడా టీడీపీ, బీజేపీ ప్యానెల్ గెలుస్తాననటం నీ ఓటమికి అది కూడా కారణంగా కనపడతా ఉంది. 95వది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలనుకున్నారు. అది కూడా ఒక కారణం. 96వ కారణానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ కుటుంబం అంతా వాళ్ళతో ఉండడంతో ఒక ఎన్టీఆర్ తప్ప, జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఎన్టీఆర్ కుటుంబం తర్వాత కూడా కొన్ని వీడియోస్, ఫోటోలు చూసినప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళ వంతు కర్తవ్యాలని క్యాంపెయిన్ వాళ్ళు చేశారు. ఇది 96 కారణంగా ఉన్నది. ఇక 97వ కారణం చూసుకున్నప్పుడు 98, 99కి వచ్చినప్పుడు నీ అశ్రద్ధ, రాజశేఖర రెడ్డికి సంబంధించి నువ్వు సంక్షేమ పథకాల్లో తేడా ఏం లేదు. సో నువ్వు చేసావు. కానీ రాజశేఖర రెడ్డికి నీకు తేడా ఉన్నది, నువ్వు జనాన్ని కలవకపోవటం, ఎమ్మెల్యేలను కలవకపోవటం. 98, 99 100 అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు నీ లెక్కలేనితనమే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిందనేది చెప్పొచ్చు. దాంతో పాటు 100+ అంశాలకు చెప్పుకొచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్ర డివిజన్ జరిగిన తర్వాత ఏదైతే ఉన్నదో, తెలంగాణ, ఆంధ్ర డివిజన్ జరిగిన తర్వాత చేయాల్సినటువంటి బాధ్యతల్ని నువ్వు పెద్ద ఎత్తున చేయలేదనేది, నిధులు నీళ్ళేదో తీసిపోయావు కొన్ని. సో విభజన చట్టం హామీలని నువ్వు పూర్తిగా అటు పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే విభజనకు సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినది కానీ, ప్రత్యేక హోదాకి సంబంధించింది కానీ, ఇట్లా కేంద్రం నుంచి రావాల్సినంత నువ్వు రాబట్టుకోలేదనేది నీ మీద ప్రధానంగా వినపడుతున్న విమర్శలు. ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు కారణాలు అనేక ఉంటాయి. ఓటమి కూడా ఒంటరే జగనన్న. సో ఇవన్నీ కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో నువ్వు గెలిచుంటే ఇవన్నీ బలాలుగా చెప్పుకోవాల్సి వచ్చేదేమో. సో ఇది కూడా చాలా కసరత్తు చేసి ఇన్ని అంశాలని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశా. వైఎస్ఆర్సీపీ దగ్గర కాదు, టీడీపీ దూరం కాదు. వైఎస్ఆర్సీపీ ఓటమికి సంబంధించి కారణాలు చేయటమే ఈ 100 కారణాలు ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. సో నేను న్యూట్రల్గా ఉన్నాను, ఏ పార్టీ సభ్యత్వం లేదు. నేను తెలుగుదేశం అనే కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అట్లా వస్తే సిపిఐ, సిపిఎం కూడా కాదు. న్యూట్రల్గా ఉండి జర్నలిజం కోణంలోనే చాలా రోజులు దీని మీద సమాచారం సేకరించిన తర్వాతనే మీ దృష్టికి తీసుకొచ్చాను. చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత, క్యాడర్తో మాట్లాడిన తర్వాత, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడిన తర్వాత, చాలా కసరత్తు చేసిన తర్వాతనే ఈ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ధైర్యం చేశాను. చేయాలంటే కూడా నేను 2-3 రోజులు ఆగాను, కొంచెం భయపడ్డాను. అయినా కూడా ఎక్కడో ఒకసారి చెప్పాలి కాబట్టి జర్నలిజం కోణంలో ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేశాను. సో మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వ్యక్తిగతమైన అంశం కాదు, ఇది సైద్ధాంతికమైన అంశం, రాజకీయాలకు సంబంధించిన అంశం కోణంలోనే చూడండి. సో థ్యాంక్ యూ అనడాలి మిత్రులారా. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనడాలి.